Flashback. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సినిమా మన ప్రపంచం. ఉదయం అయితే సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. అశ్విన్ గారితో ఏదైతే సినిమా అయితే రన్ అవుతుందో శివం బజయ్, ఆ సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది మార్నింగ్. సినిమా అంతా ఓవరాల్ గా మనం చెప్పుకుంటే సినిమా అంతా డీసెంట్. ఈ వీక్ లో అయితే వెళ్ళొచ్చు ఈ సినిమాకి అయితే కంపల్సరీ నేనైతే రిఫర్ చేశాను. ఒక డీసెంట్ మూవీ ఏదైతే ఉందైతే ఈ వీక్ లో అయితే వెళ్ళి చూడొచ్చు, హాల్ కి అయితే వెళ్ళి చూడొచ్చు. ఇంకా సినిమాకి వచ్చేస్తే ఒక దేవుడు భక్తితో ఎలా అయితే ఉంటుందో ఆ సినిమా ఇంతకు ముందు నిఖిల్ గారితో వచ్చింది కదా, అలా అయితే ఉంటుంది సినిమా. లిటిల్ బిట్ స్టోరీ అయితే అలా ఉండదు, జస్ట్ సినిమా అయితే అలాగే ఉంటుంది. ఇంకా అశ్విన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగుంది. మధ్యలో హైపర్ ఆది గారు కూడా వస్తారు, ఆయన క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే ఒక సీరియస్ లుక్ తో అయితే పోతుంటుంది. లాస్ట్ లో సినిమా అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం కంటిన్యూ చేస్తుంటే బాగుండు. మధ్యలో ఒక లవ్ ట్రాక్ కూడా పెట్టారు, అది కూడా నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా అయితే అనిపించింది ఓవరాల్ గా సినిమాలో. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఆమె బాగానే చేశారు. ఇంకా థర్డ్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా బాగా చేశారు ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఓవరాల్ సినిమా అయితే బాగుంది, నచ్చింది. కొన్ని దగ్గర అనవసర సీన్లు అయితే వస్తాయి, అది ఒక్కటైతే మైనస్ సినిమాకి. ఇంకా ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ వైజ్ గా అయితే బాగుంది. ఇంకా మొత్తం ఓవరాల్ గా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్ లో అయితే వాళ్ళు బాగా చేశారు. ఇంకా అశ్విన్ గారు కూడా బాగా చేశారు ఈ సినిమాలో. ఆయన సీరియస్ గా అయితే ఉంటారు, అదొకటి ఉంది. ఇంకా కామెడీ అయితే మధ్యలో ఒక 15 మినిట్స్ ఏమో వస్తుంది, ఆ 15 మినిట్స్ కూడా కొంచెం కామెడీ ఉంటుంది, అది హైపర్ ఆది గారితో ఉంటుంది. ఓవరాల్ గా సినిమా డిసెంట్ లుక్ అయితే ఉంది. వెళ్ళైతే కంపల్సరీ అయితే మీరైతే చూడండి హాల్ కి, అందరికైతే నచ్చుతుంది. అంత హిట్ అయితే నేను చెప్పను, నార్మల్ గా అయితే ఉంది. మీరైతే ఈ వీక్ లో అయితే వెళ్ళి కంపల్సరీ అయితే చూడండి ఈ సినిమా. థ్యాంక్ యూ గైస్.